హాయ్ అండి అందరికీ. ఈరోజైతే ఫ్రూట్ కస్టర్డ్ చేసుకుందాం. మా ఆయన అయితే 3 డేస్ నుంచి అడుగుతున్నాడు ఫ్రూట్ కస్టర్డ్ చేయమని. నేనైతే ఈరోజు చేస్తానండి. ఒక పక్కన అయితే ఆలూ ఫ్రై కూడా చేస్తున్నాను మధ్యాహ్నం లంచ్లోకి. అయితే ఇప్పుడు మనం ఒక 1/2 లీటర్ పాల ప్యాకెట్ తీసుకున్నానండి నేను గిన్నెలో వేసుకొని. మళ్ళీ కొన్ని పాలు మనం కస్టర్డ్ పౌడర్ కలుపుకోవడానికి ఉండాలి. అవి తీసి ఇందులోని 4 టీ స్పూన్లు కస్టర్డ్ పౌడర్ కలిపానండి. ఉండలు లేకుండా చాలా స్మూత్గా కలిపి ఉంచుకున్నాను పక్కన. ఎందుకంటే అంతలోపు మనం పాలు బాగా మరగాలి కదా, మరి ఇది వేసుకోవాలంటేని చాలా స్మూత్గా ఉండలు లేకుండా అస్సలు కలుపుకోవాలండి మనం, లేకపోతే ముద్ద ముద్దలా అయిపోద్ది. ఆలూ ఫ్రై చూస్తున్నాను, అది దగ్గరకు వచ్చింది. ఇదైతే మనం కస్టర్డ్ పౌడర్ మధ్యలో కూడా కొంచెం కలుపుతూ ఉండాలండి, లేకపోతే పౌడర్లా కిందకి దిగిపోద్దండి. మనం అలా వేస్తామంటే ఉట్టు వాటర్ వెళ్ళిపోద్ది, పౌడర్ ఏమో కింద ఉండిపోద్ది, మనం వేస్ట్ అయిపోద్ది చేసింది. పాలు అయితే మరుగుతున్నాయి. అసలు నీళ్ళు వేయకూడదండి. లీటర్ పాలే మనం అలా వాడాలి, అప్పుడు బాగుంటుంది మనకి. ఒక 3-4 పొంగులు వచ్చిన తర్వాత మనకి టేస్ట్కి సరిపడా పంచదార వేసుకోవాలండి. పంచదార వేసుకొని పంచదార కరిగే వరకు ఉండాలి. ఇప్పుడు మనం ముందే కలిపి పెట్టుకున్నాం కదా, దాన్ని వేస్తూ కలపాలండి. మళ్ళీ అలా వేస్తామన్నా కూడా ముద్దలా అయిపోద్ది. మనం అది చిక్కబడేంత వరకు మనం కలుపుతూనే ఉండాలండి, మధ్యలో ఆపకూడదు. అలా కలుపుతూనే ఉండాలి. కలిపిన తర్వాత చిక్కగా అయిపోయిన తర్వాత స్టవ్ ఆపేసుకొని చల్లగా అయ్యే వరకు ఉంచుకోవాలండి. నేనైతే చాలా చిన్న చిన్న ముక్కలుగా కలుపుకొని కస్టర్డ్లో కలుపుకోవాలండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ముక్కలన్నీ ఆ కస్టర్డ్ దాంట్లో కలిపేసుకొని ఒక 3 అవర్స్ మనం ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత తింటే చాలా చల్లగా చాలా బాగుంటుందండి. సేమ్ ఐస్ క్రీమ్లా ఉంటుంది. అదే మనం ఈ ఫ్రూట్స్ అవి అన్నీ కోసుకోకుండా నార్మల్గా ముందు ప్రాసెస్ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే కస్టర్డ్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోద్దండి. మనం 2 విధాలుగా చేసుకోవచ్చు. మీకు ఏది ఇష్టమైతే